ఎవరు పండితులు? సకల శాస్త్రాలను వేదాలను ఆపోసన పట్టి సారాన్ని గ్రహించిన వారు విద్వాంసులు, ప్రవీణ్యులు అంటారు. వీరు తాము నేర్చుకున్న సంపాదించుకున్న జ్ఞాన సంపదను తాము సద్వినియోగం చేసుకుంటూ ఇతరుల మేలు కోసం వినియోగించినప్పుడు మాత్రమే వారు పండితులు అనిపించుకుంటారు. వేదాలను తెలుసుకున్న వాటిని ఆచరించని వారు, ధర్మాన్ని విస్మరించి ప్రవర్తించేవారు ఎన్నటికీ పండితులు కాలేరు. రావణాసురుడు అన్నీ తెలిసిన వాడైనప్పటికీ నేర్చిన జ్ఞానానికి భిన్నమైన ప్రవర్తనతో నడుచుకున్నాడు. రాక్షసరాజు అనిపించుకున్నాడు, పండితుడిగా పేరు తెచ్చుకోలేదు. రావణుడు శత్రువే అయినప్పటికీ సకల శాస్త్రాల్లో ప్రావీణ్యం కలిగిన వారు, ఈశ్వర అనుగ్రహం పొందినవాడు కాబట్టి మరణించిన తర్వాత అతనికి జరగవలసిన ఉత్తర ప్రక్రియలన్నీ ధర్మశాస్త్ర ప్రకారము జరిపించమని ఆదేశించిన రాముడు పండితులకే పండితుడు అనిపించుకున్నాడు. సంపాదించుకున్న జ్ఞానంతో వాస్తవాన్ని అంగీకరించటం, ధర్మం పట్ల స్థిరంగా ఉండటం, మంచి పనులు చేయటం పండితుల లక్షణం. వక్రమార్గంలో ప్రయాణం చేయని వారు, తాము నిర్వర్తించవలసిన కార్యాల్లో ధర్మాధర్మ విచక్షణ ఉండేవారు పండితులు. కాలగమనంలో వచ్చే మార్పులు, భయందాళనలో కలిమిలేములు మొదలైన వాటిని తాము పూర్తి చేయవలసిన కార్యాలను వినూతముగా భావించారు. తలపెట్టిన పనికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా దాన్ని మధ్యలో మానరు. కాలాన్ని వ్యర్థంగా కనపడు. కోరికలతో కాకుండా కర్తవ్యంగా భావించి పురుషార్థాన్ని సాధిస్తారు. గౌరవం పొందినప్పుడు పొంగిపోకుండా, అవమానం జరిగినప్పుడు కుంగిపోకుండా సమదృష్టితో చూస్తారు. దోషాలు వెతకకుండా వాటిని తనకు అనుకూలంగా మార్చుకుంటారు. ధృతరాష్ట్ర పండితుల లక్షణాలను గురించి చెబుతూ విదురుడు అన్ని శాస్త్రాల వేదలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి సంపూర్ణ భౌతిక తత్వాన్ని అర్థం చేసుకుని వ్యామోహాలకి లొంగనివారు, పెద్దల పట్ల మర్యాదలు మరువనివారు, ఎవరికి కించపరుచు పరుషవాక్యాలు పలకనివారు, పాండిత్యములు ప్రదర్శిస్తూ ప్రశాంతం మౌనంగా నదిలా ప్రవహించే మనస్తత్వంలో నడుచుకునేవారు. కఠినమైన అభ్యాసముతో సంపాదించుకుని అపార శాస్త్రజ్ఞాన సంపద ద్వారా చంచలము కలిగిన మనస్తత్వ స్థిరత్వాన్ని చేరువ చేస్తారు. పండితుల సత్యాన్ని గ్రహించటానికి, యుద్ధాన్ని దర్శించటానికి, జీవిత పరమాత్మ తెలుసుకోవటానికి నిరంతరము అన్వేషణ నడిపిస్తారు. దారిలో ఇతరులను కూడా చేరాల్సిన గమ్యానికి తనతో పాటు కూడా చేరువ చేసేవారే నిజమైన పండితులు.